ఇక్కడున్న పరిస్థితి. సో మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం? సో ఇప్పుడు మనం అదే బీఎడ్ దగ్గరకు వచ్చినాము, బీఎడ్ కాలేజ్ దగ్గరకు వచ్చినాము. ఇవి నేను ఉన్నప్పటి నుంచి ఈ కాలేజీలలో ఇక్కడనే నేను ముంగటనే హాస్టల్ ఉండేది ఎంబీఏ చేసేటప్పుడు, సేమ్ అట్లే ఉన్నాయి. సో దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి మేధస్సు మొత్తం, ద బ్రెయిన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉన్నది. కానీ పాలకులకు హార్ట్లెస్ రూలర్స్, హృదయం లేనటువంటి నాయకులు అట్లా ఆడున్నారు. కాబట్టికే తెలంగాణలో ఉన్న మేధావులు ఉన్నటువంటి జాగలు ఇంత అధ్వాన్నంగా, దారిద్ర్యంగా, దౌర్భాగ్యంగా ఉన్నాయి. వాళ్లకు కావాల్సినవి, వాళ్ళకు ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ పెద్ద పెద్ద 500, 1000 గజాల భూములు వాళ్ళు అలాట్ చేసుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని, అలిశాల బంగ్లాలు, అద్దాల మేడలేమో ఒక సైడ్ అటు పోతేనేమో కనబడతాయి. ఈ రోడ్ల మీద పోయేటోళ్ళు చాలా మంది ఏమనుకుంటుంటారు అంటే, అవి పోరలంతా ఊళ్ళకి వచ్చి పుణ్యాన్ని చదువుకుంటుంటారు అని లెక్కల ఒక భావన ఒకటి ఉంటుంది. అసలు వీళ్ళతోటే తెలంగాణ నిర్మాణం అయింది. ఈ ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో ఏ రాష్ట్ర ఉద్యమాలకు, ఒక రాష్ట్ర విముక్తి గురించి జరిగినటువంటిది ఏ యూనివర్సిటీ భాగస్వామ్యం జరగలే. ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి గురించి ఫైట్ చేసి ఒకటే కాదు, ఇదో ఉద్యమాల గడ్డ. ఇక్కడ ఎక్కడ చూసినా, నువ్వు ఎవరిని పలకరించినా, ఏది చేసినా కానీ ప్రపంచ జ్ఞానం మొత్తము వీళ్ళు రంగరించుకొని ఉంటారు. కాకపోతే వీళ్ళ హృదయాలు మొత్తం గాయాలతోనైనాయి. కానీ ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక, ఇండ్లల్లా ఊర్లలో ఆర్థిక పరిస్థితులు లేక, విధిలేని పరిస్థితులలో ఇటువంటి వాటిల్లో వండుకుంటూ కూడా నీళ్లున్నా లేకున్నా, బాత్రూమ్లలో నీళ్లు ఉండయి, నీకు స్నానానికి నీళ్లు ఉండయి, అసలు ట్యాప్స్ లేవు, కరెంటు ఉండదు, వర్షం పడితే కిందికెళ్ళి వరదలు రూమ్లకి వెళ్ళి కూడా నీళ్లు పోతా ఉంటాయి. ఇక మెస్సులు అయితే వాళ్ళ ఇండ్లల్లో, ఉన్నోళ్ళ ఇండ్లల్లో, రాజకీయ నాయకుల ఇండ్లల్లో కుక్కలకు అర్రలు కడతారు చూసినావా, ఆ అర్రలన్నా మంచిగా ఉంటాయి. వాళ్ళకి పెట్టే ఆ కింద కావచ్చు టైల్స్ గీల్చేసి పెడతారు కదా. ఇక ఇక్కడ మనం లోపల పోయి చూస్తే చాలా 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 అధ్వానమైన పరిస్థితి. ఇంతకుముందు అంటుండే 2500 ఎకరాలలో పెట్టి ఎంతో గొప్ప ఆలోచనతో మీరు ఉస్మానియా ఖాన్ స్టార్ట్ చేసినప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయి అక్కడంతా స్టడీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. కానీ దాన్ని ఎక్కడేసిన ఆఫ్టర్ 107 years ఇంకా మనం దీని దౌర్భాగ్యాల గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఆ స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆర్ట్స్ కాలేజ్ ఆయన ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్లు, లైబ్రరీలు అటువంటి తప్ప, ఇవి కూడా ఎప్పుడో కొట్టాలు ఉన్నట్టు గుర్రాల కొట్టాలని తీసుకొచ్చి గుర్రాల కొట్టాలని హాస్టల్గా మార్చిండ్రు. ఈ కాసిం రజీకి సంబంధించిన గుర్రాల కొట్టాలు, ఇవన్నీ మొత్తం గుర్రాల కొట్టాలల్లా తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ మేధావులు అంటే ఇళ్ళల్లో ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లో కొంతమంది అరే వీళ్ళు మొన్ననే వచ్చారు కదా అన్నారు. ఇలా మనకేంత రైట్ ఏంటంటే 1 year అయింది. కాకతీయ యూనివర్సిటీలో అన్ని చూపించినాం. ఇలా 1 year అయింది. ఎక్కడ చూసినా మురికి కొంపలు, ఎక్కడ చూసినా ప్రణాళికే లేదు కదా, అసలు ఏం ప్రణాళికలు లేవు, అసలు ఆలోచననే లేదు కదా వాళ్ళకు. వీళ్ళ గురించి అసలు వీళ్ళంటేనే ఒక స్క్రాప్ కింద, ఒక చెత్త. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక చెత్తతో సమానం లెక్క చూస్తున్నారు వాళ్ళు. సార్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నా ముందు అండ్ వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరు, జంపాల రాజేష్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. అండ్ మిగతా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం తిరిగిన తర్వాత చేద్దాం. ఇక కుక్కలు కూడా తిరుగుతున్నాయి మన వెంటనే, ఎందుకంటే అవి తిండి అయిన సమయం వచ్చింది. సో అవి ఈ సమయానికి వస్తున్నాయి. ఆవులు తిరుగుతున్నాయి ఇందులోనే. సో ఒకసారి ఒక్కొక్క రూమ్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూద్దాం. మొత్తం రేకుల షెడ్లే ఇవన్నీ. సో స్టూడెంట్స్ కానీ ఇందులో చదువుకున్న వాళ్ళు చెప్తున్నట్టు మొత్తం ఇక్కడ ఓకే, ఇక్కడ ఇందులో లేరా అన్ని లాక్స్ ఉన్నాయేమో. ఈ రూమ్ ఒకసారి చూద్దాం. స్టడీ హాల్. ఓకే, సో స్టడీ హాల్లో కూడా ఫ్యాన్స్ ఏం లేవు ఇందులో. అందులోకి వెళ్దామా? సో అక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అసలు? ఇక్కడ ముందు ఓకే 300 మంది ఉంటారు. సో ఒకసారి ఈ రూమ్లోకి వెళ్దాం. ఒక శాంపుల్గా ఒక రూమ్కి వెళ్దాం. సో ఈ రూమ్లో దాదాపు 1 2 3 4 5 6 బెడ్లు ఉన్నాయి ఈ రూమ్లో. సో ఫ్యాన్స్ ఒక 2 ఫ్యాన్స్ ఉన్నట్టున్నాయి. ఎండాకాలం అయితే ఇందులో ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే పైన రేకులు, కింద వేడి. ఎట్లుంది బ్రదర్? అంటే మీరు బిఎడా? సో మీరు బార్డరే కదా? బార్డర్. ఓకే, ఇందులోనే ఇక్కడే సీట్ వచ్చింది. ఎట్లుంది అంటే ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఇప్పుడు బిఎడ్ ఫస్ట్ ఇయర్. ఉండాలనిపిస్తుందా? అడ్జస్ట్ అయిపోతాం, ఏం చేస్తాం అన్న. ఏంటంటే వీళ్ళు చేంజ్ చేయాలి. ఏమంటే వీళ్ళు ఫండ్స్ లేవు, అది లేవు అంటుంటారు. ఇక మేము కూడా అట్లా దుబ్బుకొని అవుతుంటారు. ఆ మెస్లో కూడా ఏమవుతుందంటే వండి పెడుతుర్రు, ఎవరో ఎత్తుకొని పోతుర్రు, అదే అని చెప్తారు. ఇక నేను పోయి అడిగేసరికి ఇప్పుడు మేము కాలేకి వెళ్ళినాం అన్నట్టు. నిన్న 2:30 అయింది మేము వచ్చేసరికి. 2:30 అయ్యేసరికి అక్కడ ఏం లేదు, అసలు మొత్తం ఏం లేదు. ఆయనకు ఫోన్ చేస్తేనేమో ఆయన లీవ్లు ఉండని చెప్పేసిండు. వాళ్ళు వర్కర్స్ ఏమో మాకు తెలియదు, ఇన్ఛార్జ్ అంటారు. ఇన్ఛార్జ్ ఏమో లేడు. ఇక ఎవరు చూసుకుంటారు? ఇక తినక మొత్తం ఒక 15 members మేము ఖాళీ కడుపుతోటి ఉన్నాం. నిన్న కరెక్ట్ 3:30కి ఆ టైంకి వాళ్ళు ఏదో వండి పెడితే అది తిన్నాం అన్నట్టు. అంటే లేట్ అయిపోతుంది కదా, వాళ్ళే మళ్ళీ ప్రిపేర్ చేసి పెడతారు అట్లా. ఎందుకంటే దానికి అసలు డోర్లు కరెక్ట్ ఉండవు, ఏముండవు. ఇప్పుడు మీరు అందరు వచ్చి ఇప్పుడు ప్రతిసారి ఇట్లా మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ కరెక్ట్ ఆడికి పోయి మాకు
న్యాయం జరగాలన్నా. ఎందుకంటే ఏదైనా కానీ ఇట్లా ఇప్పుడు మీరు వీడియో తీసుకొని పోతుర్రు చెప్పి మీరు బాగుందన్న మీరు వచ్చి మాది అది చెప్తారేమో కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి చేయాలి కదా. ఇప్పుడు మీరు ఇట్లనే ఉంటుంది అనుకున్నారా ఓయూ అంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఇక్కడికి వచ్చినాక అడ్జస్ట్ అయ్యి మనం అంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కదా అన్న, ఏదో ఒకటి అని అట్లా అడ్జస్ట్ ఉన్న వాళ్ళైతేనేమో రూము హాస్టల్ ఇంకో ప్రైవేట్ హాస్టల్లో ఉంటారు కానీ మనకి ఇక్కడ ఏ ఊరు మీది? మా వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ సీఎం కాన్స్టిట్యున్సీ, కొడంగల్ నుంచి దౌలతాబాద్ మండల్. దౌలతాబాద్ మండలం. ఇక్కడ మా తెలిసిన అన్న కూడా ఉంటాడు ఇక్కడ, రెడ్డి సీను ముదిరాజ్ అని మంచి లీడర్ ఆయన. ఈ ఫ్యాన్లు గీన్లు తిరుగుతుంటాయా? అంతా బాగానే ఉంటుందా? అంతా మంచిగానే ఉంటుంది కానీ ఏమంటే ఇక ఓకే అడ్జస్ట్ అయిపోతాం కానీ ఈ బెడ్లు ఎందుకు లేవు? బెడ్లు ఇవ్వరా? బెడ్లు ఏమి ఇవ్వరు, మనమే తెచ్చుకోవాలి. ఇది ఒకటి ఇచ్చేస్తారు మనకు, ఇది ఒకటి ఇచ్చేస్తారు. లైటింగ్ అంతా ఓకే, అన్ని ఇక మేమే సెట్ చేసుకుంటాం. కాస్మెటిక్ చార్జెస్ ఏమైనా ఉంటాయా? సబ్బులు ఇవ్వడం కానీ ఏం లేవు, అవన్నీ మనమే తెచ్చుకోవాలి అవన్నీ. ఇక అన్నమే లేదు, సబ్బులు ఏమి అడుగుతారంట? సబ్బులు అవన్నీ ఇక్కడ ఏం లేదు కానీ వర్షం వస్తే ఏమైనా గురిచి వాడు ఉన్నాడు అంటే మేము వచ్చినప్పటి నుంచి వర్షం అయితే పడలే, మరి ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇక సెకండ్ ఇయర్ అన్న వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు 1 year సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు ఇందులోనే ఉంటారా? అవును సార్, అది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంబైండ్ ఉంటారా హాస్టల్స్? కంబైండ్ ఉంటుంది. ఓకే, అంటే బేసిక్ గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్. అట్లా ఏమి ఉండదు సార్, కొత్త హాస్టల్ అవుతుంది అన్నారు కానీ ఇంకా దాన్ని చెప్పలేరు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఇందులోనే ఉన్నారా? ఫస్ట్ ఇయర్ వేరే రూమ్ లో ఉన్నా, అది మొత్తం ఫేస్ చేసే వర్షం కొట్టినప్పుడు మొత్తం ఉరుస్తుంది, మొత్తం ఉరుస్తుంది. ఆ పక్క రూమ్ లో ఆ వెనక రూమ్లలో మొత్తం ఉరుస్తుంది. తర్వాత వాటర్ వచ్చినప్పుడు మొత్తం ఆ రూమ్ లోకే వస్తాయి, పాములు తేళ్లు అవన్నీ కూడా నైట్ చూసిన మొన్నటిదాకా మేము. ఇప్పుడు ఈ చుట్టూ ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? అదేమన్నా మొక్కల్ని తీసేయడమో లేకపోతే చెత్తను తీసేయడమో అట్లాంటిది ఏమన్నా? మార్నింగ్ చేస్తారు కానీ వాళ్ళు కరెక్ట్గా చేయరు. మెయింటెనెన్స్ ఇది వార్డెన్ కూడా కరెక్ట్గా ఉండడు, ఆయన వాచ్మెన్ లేడు దీనికి. ఆ మెస్సులు అయితే అసలు మెయింటెనెన్స్ చేయరాదు వాళ్ళకి. అన్నం ఉంటే రైస్ ఉండదు, కూర ఉండదు, కూర ఉంటే అన్నం ఉండదు, అది కరెక్ట్ అండరు. మళ్ళీ లోపల లోపలికి స్టోర్ లో చూస్తే బియ్యం ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బిల్లు కరెక్ట్ గా ఈసారి అయితే ఈ నెల 3700 వచ్చింది సార్. అసలు బిల్లు డబ్బులు ఇవ్వాలేమో మీరు? ఎంత ఇవ్వాలి నెలకి? మేము 9000 డిపాజిట్ చేసినాం ఫస్ట్ ఇయర్ కి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 9000, దానికి మళ్ళీ ఫైనల్ గా 15000 గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్కువ అమౌంట్ అయితే మనం కట్టుకోవాలి లాస్ట్ కి సర్టిఫికేట్ తీసుకునేట. ఎక్కువ అంటే దేనికి అవుతుంది? ఇప్పుడు నెలకి మాకు 2000 3000 వస్తుంది కదా సార్. ఈ మొత్తం అమౌంట్ 1 year కి లెక్క కడతారు. 9000 తీసేసి ప్లస్ ఇంకొక 15000 ఏమో గవర్నమెంట్ ఇస్తుంది. అందులో నుంచి ఎక్స్ట్రా అమౌంట్ మనం కట్టుకోవాలి. సో మీరు ఎట్లా అంటే చాలా కష్టంగానే ఉండాలి ఇక్కడ? కష్టమే సార్ ఖచ్చితంగా. ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏదో అనుకొని ఇక్కడికి వచ్చినాం కానీ పేరు పెద్దది ఏదో అంటారు కదా, పేరు పెద్దది ఏదో అన్నట్టు. ఈడైతే ఏం లేదు సార్ అంతగానో, ఈ హాస్టల్ అయితే ఏం లేదు అంత. విజిటర్స్ ఏమో ఆడ ఆర్ట్స్ కాలేజ్ ముందర మంచిగా పార్కు గీర్కు అందరు చూసి అబ్బాయి ఇంత గొప్ప కాలేజ్ అనేమో అందరికి అనిపిస్తుంది. లోపలికి వస్తే ఇది పరిస్థితి. స్నానాలు చేయడానికి వాష్రూమ్స్ మేమైతే బయటనే చేస్తాం. అసలు బాత్రూమ్లే లేవు. మొత్తం ఈ క్యాంపస్ ఈ హాస్టల్ మొత్తానికి ఎంఎడ్ బిఎడ్ కలిసి 3 బాత్రూమ్లు వాష్రూమ్లు. మొత్తం ఎంతమంది? మొత్తం 300 మంది వరకు ఉంటారు. 3 బాత్రూమ్లు ఉన్నాయి, వాటికి లైన్ కట్టాలి. పొద్దున 6 గంటలకు లేచి లైన్ కడితే 7:30 మేము అవుతాం లోపలికి. మళ్ళీ బయటకు రావాలంటే వర్షం అయితే మామూలు నరకం కాదు కదా. ఇప్పుడు ఇవంతా ఈ బూజు దులుపుడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇక ఏముండదు సార్, ఎప్పుడో మనం చెప్పినప్పుడు చేస్తారు వాళ్ళు. పైన ఇప్పుడు మెస్కి వెళ్తున్నారా మీరు? వస్తాను నేను లోపలికి, అక్కడికి కూడా. సో సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఉన్నది, దారుణంగా ఉన్నది. 300 మంది 3 బాత్రూమ్లట. ఒకసారి ఆలోచించండి. నేను అనుకోవడము ఇప్పుడు ముఖ్యమంత్రులై మంత్రులై ఎమ్మెల్యేల ఇళ్ళల్లో బాత్రూమ్లే ఇంత ఉంటాయి. ఆయనకి మళ్ళీ టబ్బు లేకపోతే ఇంకోటి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండే క్యాంప్ ఆఫీస్లో కావచ్చు, సెక్రటేరియట్లో కావచ్చు, ఎంత అత్యాధునికమైన దీంతో టెక్నాలజీతో 2000 కోట్లతోని నిర్మించారు. చూడండి లీడర్లకు ఎట్లున్నది, అధికారులు ఏ స్థాయిలో ఉన్నారు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. కనీసం స్నానం చేయడానికి బాత్రూమ్ లేదంటే మనం సిగ్గుపడాలా? 10 ఏళ్ళ తెలంగాణ, 11 ఏళ్ళు అయిపోతున్నది. ఇంతవరకు కనీసం ఒక ఉస్మానియా యూనివర్సిటీలో కాదు ఏ యూనివర్సిటీలో ఒక బిల్డింగ్ కట్టలే. మనమేమో బయట ఉండి వాడు ఇట్లా చేసిండు, వీడు అట్లా చేసిండు, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కంపేర్ చేసుకుంటున్నాం. ఎవడు చేసింది ఏం లేదు ఇక్కడ. వాళ్ళు చేయలేదు, వీళ్ళు ఏమీ చేయడానికి రెడీగా లేరు.